ఉగాది అయిపోయిన మరుసటి రోజు అందరూ నాన్ వెజ్ తింటారంటండి. మరుసటి రోజు మండే వచ్చింది. మేమైతే ట్యూస్‌డే నాన్ వెజ్ తెచ్చుకున్నాము. ఈవినింగ్ టైంలో అయితే గొప్ప రెసిపీ చేసి యూట్యూబ్‌లో పెట్టాలి అనుకున్నాను. అదేమో బెండకాయ పులుసయిపోయిందండి. అప్పటికి నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది. ఇలా మిక్సీలో పట్టి పేస్ట్ వెయ్యొద్దు అని. నేనైతే కొబ్బరి కట్ చేసుకున్న తర్వాత వేద్దామా వద్దా? వేద్దామా వద్దా? అని 4 సార్లు అనుకున్నానండి. లేదు ఎలాగైనా సరే ఈరోజు వంట చేసి మా హస్బెండ్ దగ్గర 100కి 100 మార్క్స్ కొట్టేయాలి అనుకున్నాను. అదేమో బెండకాయ పులుసయిపోయిందనమాట. మా హస్బెండ్ తింటున్నంత సేపు రోజీ ఇది ఏంటే నువ్వు చికెన్‌ని బెండకాయ పులుసు చేసావు చూసావా? అక్కడే నువ్వు వంటలక్క అని నిరూపించుకున్నావు అని నవ్వుతూనే ఉన్నారు. మా హస్బెండ్ ఈరోజు మంచి మూడ్‌లో ఉన్నట్టున్నాడండి. లేకపోతే వివి వినాయక్ గారి మూవీలో సుమోలు ఎగిరినట్టు మా ఇంట్లో పాత్రలన్నీ ఎగిరిపోయేటివి. ఒకరోజు కర్రీలో ఉప్పు ఎక్కువైందని గిన్నె నేలకేసి కొట్టాడండి. పింగాణిది పగిలిపోయింది. వాటర్ మగ్ అయితే సొట్టపోయింది. ఎప్పుడు యూట్యూబ్ తల్లిని, ఇన్‌స్టా ఏంజెల్‌ని నమ్ముకుని వంటలు చేసే నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోయి ఇలా జరిగింది. మా హస్బెండ్ అన్నా కొంచెం తిన్నాడు. నేనైతే నోట్లో కూడా పెట్టలేదు.